హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ టేస్టీగా చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా రుచికరంగా ఉండి ఈ టిఫిన్ మనం తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. మరి హెల్తీగా టేస్టీగా చేసుకునే ఈ సగ్గుబియ్యం బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని గిన్నెలో వేసుకొని బాగా కడగాలండి. 2-3 సార్లు కడగాలి సగ్గుబియ్యాన్ని. చూడండి, ఇలా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యాన్ని. చూడండి, సగ్గుబియ్యం అనేవి ఇలా నానుతాయి. ఇలా పొడి పొడిగా ఉంటాయి. నీళ్ళు ఎక్కువ వేయకుండా ఉంటే ఇలా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. కొద్దిగా అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకోవాలండి. మరి మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా బరకగా ఉండాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఆలూని తీసుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకొని ఆలూని మెత్తగా చేసుకోవాలి. ఈ ఆలూని సగ్గుబియ్యంలో వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇవి వేసుకొని కలుపుకోవాలండి. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాంటి కవర్ ఒకటి తీసుకోవాలండి. చూడండి, ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని దీనిపైన కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం ముద్దను తీసుకొని కవర్పై పెట్టుకొని ఒత్తుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. అట్టుని వేసుకోవాలి. చేసిన అట్టుని వేసుకొని కాల్చుకోవాలండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. చూడండి, ఇలా కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలండి. వీటిని మనం వేడివేడిగా ఎలాంటి చట్నీ లేకుండా కమ్మగా తినేయచ్చండి. లేదా పక్కన టమాటా సాస్ పెట్టుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.